హాయ్ గైస్, ఇండియాలో జిఎస్టీ చేంజెస్ జరిగిన తర్వాత మనకి టీవీ మీద ప్రైజెస్ అనేవి చాలా వరకు డ్రాప్ అయ్యాయి. నాట్ ఓన్లీ టీవీస్, మనకి హోమ్ థియేటర్స్ కానీ ఇలా ఎలక్ట్రానిక్స్ మీద చాలా వరకు ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యాయి కదా. మేజర్గా మనం టీవీస్ గురించి అయితే మాట్లాడుకుంటే చాలా ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యాయి. మనం ఆ ప్రైజెస్ అనేవి మన దసరా దివాళీ సేల్లో కూడా చూసామన్నమాట. స్టిల్ ఇంకా మనకి చాలా మంచి ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్ కూడా వస్తుందని అంటున్నారు. మేబీ ఒకవేళ వస్తే మనకి 23rd నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. బట్ చూడాలి, ఒకవేళ వస్తే మాత్రం మీకు 23rd నుంచి 28th వరకు ఉంటుంది అనే రూమర్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఒకవేళ వచ్చినా రాకపోయినా అసలు బెస్ట్ టీవీస్ మనము ఒక 10,000 రూపాయల బడ్జెట్ దగ్గర నుంచి 1,00,000 రూపాయల బడ్జెట్ వరకు మనము ఎలాంటి టీవీస్ తీసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకోసం చెప్తున్నాను అంటే, చాలామంది నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ 43 ఇంచెస్ అడుగుతున్నారు, వాళ్ళ బడ్జెట్ చెప్తున్నారు. ఆ బడ్జెట్ దగ్గర మీకు మళ్ళీ 55 ఇంచెస్ వచ్చేటప్పటికి మళ్ళీ దానికి షిఫ్ట్ అయిపోతూ ఉన్నారనమాట. తర్వాత మళ్ళీ ఏదో ఒక లో బ్రాండ్ తీసుకొని వస్తున్నారు. ఇది తీసుకుంటాను నేను 65 ఇంచెస్, నాకు 30,000కే వస్తుంది, 25,000కే వస్తుంది అని చెప్తూ ఉన్నారు. సో అసలు మంచి టీవీస్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి కొనొచ్చు, ఒక 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు నేను ఇంతవరకు టీవీ రివ్యూస్ అయితే చేశాను కదా. ఇప్పుడు నేను చెప్పబోయే టీవీస్ అన్ని కూడా మాక్సిమం 99% టీవీస్ అన్ని కూడా మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి. మీరు ఒకసారి కావాలంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ అదే కాక నేను ఒకదానికి కంపారిజన్ రివ్యూస్ కూడా చాలా అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే మీకు 32 ఇంచెస్ దగ్గర నుంచి 10,000 రూపాయలతో స్టార్ట్ అయితే 1,00,000 రూపాయల వరకు మీకు మినీ ఎల్ఈడి వరకు ఉంటాయన్నమాట. అదే మనం ఓఎల్ఈడికి వెళ్ళేటప్పటికి మనకి ప్రైస్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓఎల్ఈడి మినిమం మీకు ఎల్జీలో తీసుకోవాలన్నా సరే 55 ఇంచెస్ అనేది 1,25,000 రూపీస్ వరకు అయితే పడుతూ ఉంటుంది. అందుకే నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను, మినీ ఎల్ఈడి వరకు అయితే చెప్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 32 ఇంచెస్ అయితే చూద్దాము. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఏ టీవీకి సంబంధించినటువంటి మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా, లేదు మీరు ఏదైనా వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, రిఫ్రిజిరేటర్ తీసుకోవాలనుకుంటున్నారు, హోమ్ థియేటర్ తీసుకోవాలనుకుంటున్నారు, లేదా మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇలా ఏ ప్రోడక్ట్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే, నా దగ్గర నుంచి మీకు ఏమైనా సజెషన్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు పక్కన నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి జస్ట్ వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఒక ప్రోడక్ట్ నేను మీకోసం అయితే సెలెక్ట్ చేసి పెడతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు, వీడియో మీరు చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో వీడియో మీకు నచ్చింది అనిపించినా మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేయండి. ఎందుకు అని అంటే, మీరు హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ 44లో డెడికేటెడ్ గేమ్ తీసుకోవచ్చు, 55లో డెడికేటెడ్ గేమ్ తీసుకోవచ్చు, ఇలా తీసుకొస్తాను అనమాట. కొన్ని మోడల్స్ కూడా తీసుకొని వస్తాను మీ ముందుకి. సో ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము 32 ఇంచెస్ దగ్గర చూసుకున్నట్లయితే ఇక్కడ నేను మీకు ఒక 4 టీవీస్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL V5C అని అయితే ఉంటుందన్నమాట. మీకు గూగుల్ టీవీ కావాలి అనుకుంటే 32 ఇంచెస్లో మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా మీకు మంచి టీవీ అనమాట. మీకు ఒక 10,000 రూపాయల నుంచి 14,000 రూపాయల బడ్జెట్లో అది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకు 12,000 రూపాయల దగ్గర అయితే ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు చెప్పబోయే టీవీలు అన్నీ కూడా మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ ఉంటుంది, మొత్తం ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. సో దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకవేళ అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే అన్ని టీవీకి సంబంధించినటువంటి అన్ని కూడా నేను మీకు ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కొన్ని చూడండి, మీరు అమెజాన్లో చూడండి, ఫ్లిప్కార్ట్లో చూడండి, కొంచెం ప్రైజెస్ అయితే నాకు బెటర్ అనిపించాయి ఫ్లిప్కార్ట్లో. అమెజాన్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి ఫ్లిప్కార్ట్లో కొంచెం బెటర్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఫ్లిప్కార్ట్లో కొనడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫస్ట్ చూసుకున్నట్లయితే V5C అయితే మీరు తీసుకోవచ్చు, V4C అయితే వద్దు, V5C తీసుకోండి TCL నుంచి. ఇది మీకు 32 ఇంచెస్లో ఒక మంచి టీవీ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎవరైతే Xiaomi లవర్స్ ఉన్నారో వాళ్ళు MIలోకి వచ్చేటప్పటికి F సిరీస్ టీవీలు అయితే ఉంటాయి. సో F సిరీస్ టీవీస్ అయితే తీసుకోవచ్చు, అది కూడా మీకు బెటర్ చాయిస్ అవుతాయి. లేదు నేను ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే మీకు ఇక్కడ LG నుంచి అయితే ఉందన్నమాట. LG నుంచి LR570 ఒకటి ఉంటుంది, 600 ఒకటి ఉంటుంది. 570 వచ్చేటప్పటికి మీకు నార్మల్ ప్యానల్తో వస్తుంది, 600 వచ్చేటప్పటికి IPS ప్యానల్తో వస్తుంది. ప్రైజెస్ అనేవి కొంచెం డిఫరెంట్గా మీకు ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట 600 570తో కంపేర్ చేస్తే. సో బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కావాలనుకుంటే 10 వాట్స్ సౌండ్ అవుట్పుట్తో కూడా వస్తున్నాయి, ఒకటి 15 వాట్స్, ఒక 10 వాట్స్తో వస్తుంది. సో మంచిగా ఉంటాయి టీవీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి. నేనైతే మాత్రం 570 తీసుకోవడానికి రికమెండ్ చేస్తాను, ఎందుకంటే బడ్జెట్ కొంచెం తగ్గుతుంది. మీకు ఆ చిన్న టీవీ దగ్గర మీకు IPS ప్యానల్కి నార్మల్ ప్యానల్కి మీకు ఏం పెద్ద డిఫరెన్స్ అయితే తెలియదు కాబట్టి మీరు LR570 తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ డబ్బులు ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు 600కి అయితే వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇంకా మంచి బ్రాండ్ నుంచి కూడా కావాలి, ఇంకొక మోడల్ కావాలి అనుకుంటే మీకు సామ్సంగ్ నుంచి అయితే అవైలబుల్ ఉంది. ఇది 32 ఇంచెస్లో HD టీవీ అయితే ఉంటుంది. HDR సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఒక 12,000 రూపాయల దగ్గర ఉంది. మీరు ఒకవేళ
కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మాత్రం మీకు 11,000 రూపాయలకి అలా వచ్చే అవకాశం ఉంది. మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి టీవీని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ లైఫ్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇవి మీరు ఒకవేళ 32 ఇంచెస్ టీవీస్ తీసుకోవాలనుకుంటే ఈ టీవీస్ మాత్రమే కన్సిడర్ చేయండి. మిగతా టీవీస్ వేటి జోలికి అయితే వెళ్ళొద్దు. ఇంకా ఉన్నాయి, మీకు చాలా టీవీస్ ఉన్నాయి, రియల్మీ అనేసి ఇంకా చాలా టీవీలు అయితే ఉన్నాయి, బట్ ఇవి మాత్రం మీకు బెస్ట్ చాయిస్ అవుతాయి. నెక్స్ట్ మనం 43 ఇంచెస్ చూద్దాం. సో 43 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ ఒక 15,000 రూపాయల దగ్గరే ఉంది అని అనుకుంటే, లేదు ఇంకా లోపే ఉంది అని అనుకుంటే, మీకు కూకా నుంచి Y74 అయితే ఉంటుంది. సో మీరు దాన్ని కన్సిడర్ చేయొచ్చు, కాకపోతే నేను అంత గట్టిగా దాన్ని అయితే రికమెండ్ చేయను. నెక్స్ట్ మీకు 15,000 వరకు మీరు పెట్టుకోగలను అనుకుంటే బ్లాపాంక్లో మీకు కొన్ని టీవీస్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా నేను గట్టిగా రికమెండ్ చేయను, కాకపోతే మీకు బడ్జెట్ స్ట్రిక్ట్లీ ఉందనుకుంటే వాటిని అయితే తీసుకోవచ్చు. నేను అందుకే వీటిని ఖచ్చితంగా అయితే చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ నాకు QLED టీవీ కావాలి, 4K QLED టీవీ అనుకుంటే మీకు థామ్సన్ నుంచి జియో టెలివాయిస్తో వచ్చినటువంటి 2025కి సంబంధించినటువంటి టీవీ అయితే ఉంది. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా కానీ ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు 17,000 రూపాయల దగ్గర అయితే కనిపిస్తూ ఉంటుంది టీవీ. మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఒక 16,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా మంచి టీవీ, మీరు ఒకసారి దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 40 వాట్స్ వరకు మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో మనకి 400+ లైవ్ టీవీ ఛానల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 17,500 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే ఉంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 16,500 రూపాయలకి మీకు ఈ టీవీ అయితే వస్తుంది. గుడ్ టీవీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేను కొంచెం ప్రైస్ పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు కూకా నుంచి Y74 Pro అనేసి ఒక మోడల్ అయితే అవైలబుల్ ఉంది. రీసెంట్ గానే మన ఛానల్లో రివ్యూ అయితే వచ్చింది. చాలా మంచి టీవీ, మీకు ఆ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. మీకు డాల్బీ విజన్ కానీ డాల్బీ అట్మాస్ కానీ అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయన్నమాట. 120 Hz 1080pలో సపోర్ట్ చేస్తుంది. మీకు గేమింగ్ మోడ్ కూడా ఉంటుందన్నమాట. ఏదైతే మీకు ఏ పిక్చర్ మోడ్స్ ఉన్నాయో సో కొన్నిట్లో మనకి ఏఎన్ అయితే ఇంక్లూడ్ చేశారనమాట. మీకు కాంట్రాస్ట్ కానివ్వండి, HDR కానివ్వండి, ఇవి కొంచెం బూస్ట్ చేసి అయితే కనిపిస్తూ ఉంటాయి. విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మీకు చాలా మంచి టీవీ అవుతుంది. అండ్ దీని సైజెస్ విషయానికి వస్తే ఇది మనకి 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 75 ఇంచెస్ అయితే దీంట్లో అవైలబుల్ లేదు. 43 ఇంచెస్ లో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి 21,500 రూపాయలకి అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 20,300 రూపాయలకి అయితే మనకి ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది. ఈ బడ్జెట్ దగ్గర ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేసి మనకి TCL నుంచి TCL T6C. మొన్న సేల్లో నేను చాలా మందికి రికమెండ్ చేశాను, చాలా మంది తీసుకున్నారు, ఈవెన్ చాలా మంది హ్యాపీగా కూడా ఉన్నారు. సో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. 1080pలో 120 Hz ఉంటుంది. ఎవ్రీథింగ్ అయితే బాగుంటుంది. HVA ప్యానల్ అయితే ఉంటుంది అనమాట. APQ ప్రాసెసర్తో కూడా వస్తుంది. బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మీకు చాలా బాగుంటాయి. చాలా మంది చెప్తున్నట్టు ఏదైతే TCL P7K కానీ P71K కానీ ఉందో, సో ఈ మూడు కూడా సేమ్ టీవీస్ అని చెప్తున్నారు. TCL P7K, P71K ఈ రెండు సేమ్ టీవీస్, కానీ TCL T6Cకి P71K, P7Kకి రెండింటికి తేడా అయితే ఉందన్నమాట. ఆ రెండు ఒకే టీవీస్, P7K కానీ P71K కానీ, ఒకటి అమెజాన్లో ఒకటి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఏదైతే TCL T6C ఉందో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, వాటితో కంపేర్ చేస్తే మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లిటిల్ బిట్, పెద్ద వేరియేషన్ అయితే ఉండదు, కానీ లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఆ రెండు మాత్రం మీకు సేమ్ టీవీస్. అండ్ ఇది కూడా గూగుల్ టీవీ వేస్తూ వస్తుంది. దీంట్లో మనకి 43 ఇంచెస్ అవైలబుల్ ఉంటుంది, 55 ఇంచెస్ ఉంటుంది, 65 ఇంచెస్ ఉంటుంది, 75 ఇంచెస్ ఉంది. సో అన్ని కూడా మీకు బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లోనే వస్తాయి. సో మీ బడ్జెట్ కనుక లోలో ఉంది, నాకు ఒక మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. 2025కి సంబంధించిన టీవీ ఇది. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 43 ఇంచెస్ ప్రజెంట్ మనకి 24,000 రూపాయల వరకు అయితే ఉందన్నమాట. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 20,800 రూపాయలకి అయితే వస్తుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇది మీకు కిల్లర్ డీలే అవుతుంది. మీరు ఒకవేళ ఇంకా డైనమాలో ఉన్నారు, కూకా Y70 Pro వర్సెస్ మీరు TCL T6C తీసుకోవాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా నా రికమెండేషన్ మాత్రం TCL T6Cనే. సో ఆ తర్వాత మీరు కూకాకి అయితే వెళ్ళొచ్చు అనమాట. బట్ వీటిలో కొన్నిసార్లు మీకు డెలివరీస్ అవైలబుల్ ఉంటాయి, కొన్ని ఏరియాస్కి డెలివరీస్ అవైలబుల్ ఉండవు. సో అది లేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు, ఇది లేని వాళ్ళు అది తీసుకోవచ్చు. ఈ రెండు ఉండి నాకు ఒక చాయిస్ కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా TCL T6C అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి TCL P7K, P71K. సో ఈ రెండు సేమ్ మోడల్స్. ఇందాక నేను చెప్పింది సేమ్ మోడల్ కాదు, ఈ రెండు అయితే సేమ్ మోడల్స్ అనమాట. సో సేమ్ ఉంటాయి, మీకు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చూడడానికి కూడా. సో అందరూ కూడా సేమ్ అనుకుంటారు, అందుకే లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. బట్ ప్రైస్ వేరియేషన్లో మీకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఈ P71K కానీ P7K కానీ TCL T6C కానీ సో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. వీటిలో ఏది తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా P7K అనేది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇది కూడా 4K QLED టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. గూగుల్ టీవీ తో వస్తుంది, అలాగే AIPQ ప్రాసెసర్తో వస్తుంది, HVA ప్యానల్తో వస్తుంది. అలాగే మనకి గేమ్ మోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. 1080pలో 120 Hz వరకు మీకు అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో కూడా మనకి 43 ఇంచెస్ ఉంది, 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ ఉంది, 75 ఇంచెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. దీని 43 ఇంచెస్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రెజెంట్ 28,400 రూపాయల వరకు ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 26,500 రూపాయల వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, కొంచెం చూసుకోండి. కానీ బెస్ట్ అంటే మాత్రం ఈ మూడిట్లో కంపేర్ చేస్తే P7K అనేది మీకు బెస్ట్
చాయిస్ అయితే అవుతుంది. ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటుంది. మరి ఈ రెండు టీవీలు సేమ్ అంటున్నారు కదా, ఎందుకు P7కి రికమెండ్ చేస్తున్నారంటే మాత్రం లిటిల్ బిట్ డిఫరెన్స్ అంతే, అంతకుమించి ఏముండదు. మీకు పిక్చర్ క్వాలిటీ పరంగా చూస్తున్నప్పుడు కానివ్వండి ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. కొంచెం బ్రైట్నెస్ పరంగా చూస్తున్నప్పుడు ఒక ఎడ్జ్ లిటిల్ బిట్ ఒకే ఒక్క ఎడ్జ్ మీకు P7Kకి బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనం TCL T6C కానీ P71K కానీ P7K కానీ ఈ మూడు టీవీలు కూడా మనం సైడ్ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా మనకి లిటిల్ బిట్ కొంచెం లాస్ అయితే అవుతుంది, పిక్చర్ లాస్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. ఎందుకంటే విఆర్ ప్యానల్తో వస్తున్నాయి కాబట్టి సైడ్ నుంచి చూసినప్పుడు సైడ్ వ్యూవింగ్ యాంగిల్లో మీకు కొంచెం పిక్చర్ లాస్ అయితే ఉంటుంది. బట్ స్ట్రైట్ చూసినప్పుడు మాత్రం మీకు చాలా బాగుంటుంది. ఎక్స్ట్రీమ్లీ మీరు వైడ్ యాంగిల్కి వచ్చి చూస్తున్నప్పుడు మాత్రం మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ లిటిల్ బిట్ ఉన్నప్పుడు మాత్రం పెద్దగా ఫీలింగ్ అయితే తెలియదు. బ్లాక్ కలర్స్ మాత్రం చాలా మంచిగా ఉంటాయి. ఈవెన్ మీకు బ్రైట్నెస్ కూడా మోర్ దెన్ ఎనఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన ఇంకొక మోడల్ అయితే ఉంది. VU నుంచి VU వైబ్ DV అయితే ఉంటుంది. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా మనకి చాలా మంచి టీవీ అనమాట. ఇన్బుల్ట్ మనకి సౌండ్ బార్తో వస్తుంది అనమాట. మీరు ఇంటిగ్రేటెడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. 88 వాట్స్కి సంబంధించిన సౌండ్ బార్ అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. చాలా మంచిగా ఉంటుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. గూగుల్ టీవీ OSతో కూడా మనకి రావడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేటప్పుడు మనకి 23,000 రూపాయల వరకు ఉంది. 22,900 రూపాయల వరకు ఇంకే ప్రజెంట్ ఆఫర్స్లో అయితే వస్తుంది అనమాట. అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటుంది. పెద్ద చేంజ్ అయితే ఉండట్లేదు. బట్ ఒకవేళ స్ట్రిక్ట్లీ నా బడ్జెట్ ఒక 23,000 రూపాయల దగ్గరే ఉంది అని అనుకుంటే మాత్రం దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అంటే సపరేట్గా నేను మళ్ళీ సౌండ్ బార్ తీసుకోలేను అని అనుకుంటే 88 వాట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బిల్ క్వాలిటీ అయితే మాత్రం అసలు అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి LG నుంచి LG UA8200. సో దీని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఒక 4 వీడియోలు ఏమో చేసినట్టున్నాం. దీని మీద డెడికేటెడ్గా చేసాం, లాంగ్ టర్మ్ రివ్యూ చేసాం. అలాగే మనము ఏవైతే టీవీస్ ఉన్నాయో వాటితో కంపేర్ కూడా చేస్తున్నాం అనమాట. సో చాలా మంచి టీవీ, AI టెక్నాలజీతో వస్తున్నటువంటి టీవీ అనమాట. చాలా బాగుంటుంది. వెబ్ OSతో వస్తుంది. ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఏదైతే మీకు బ్రైట్నెస్ ఉంటుందో మరీ ఎక్కువ టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు సఫిషియెంట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు గూగుల్ టీవీ OS లాగా ఫ్లెక్సిబుల్గా మీరు యూజ్ చేయాలనుకుంటే అవ్వదు. వీళ్ళు ఇచ్చినటువంటి యాప్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ వీళ్ళు అన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ నెట్ఫ్లిక్స్తో సహా మీకు అన్ని యాప్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు కలర్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇది IPS ప్యానల్తో వస్తుంది. మీరు ఎక్స్ట్రీమ్లీ వైడ్ వ్యూయింగ్ యాంగిల్కి వచ్చినా సరే చాలా మంచి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బ్లాక్స్ కూడా ఎవ్రీథింగ్ బాగానే ఉంటాయి. IPS ప్యానల్ అని చెప్తున్నాను కదా అని బ్లాక్స్ మీకు తక్కువ ఉంటాయని కాదు, చాలా మంచిగానే ఉంటుంది. అండ్ ఇకపోతే దీంట్లో నచ్చని అంశం ఏంటి అంటే నాకు రెండు విషయాలు బాగా నచ్చలేదు. దీని రిమోట్ వచ్చేటప్పటికి మనకి చాలా ఆడ్గా ఉంటుంది. వీళ్ళు మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఇచ్చారు కానీ ఆ మ్యాజిక్ రిమోట్ మనకి డైరెక్ట్గా ప్రొవైడ్ చేయట్లేదు. ఎక్స్ట్రాగా మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం పర్చేస్ చేయాలంటే 2,500 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా కొంతమందికి 3,000 రూపాయలు కూడా చెప్తున్నారు అనమాట. ఇది మనకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. బట్ మనం నార్మల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి నార్మల్ ఒక ఆడ్గా ఉంటుంది రిమోట్ అయితే. ఆ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు దీన్ని థింక్యూ యాప్ ఉంటుంది LG నుంచి, దాంతో కనెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీకు వాయిస్ అసిస్ట్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ మేజర్లీ నాకు దీంట్లో బాగా నచ్చేదంటే మాత్రం ఇది వచ్చేటప్పటికి మనకి అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది అనమాట. 4Kకి అప్ స్కేల్ చేస్తుంది. 1080pలో ఉన్నటువంటి ఫుటేజ్ని కూడా మనకి 2K వరకు కూడా అప్ స్కేల్ చేస్తుంది. 2Kలో ఉన్నది 4K వరకు అప్ స్కేల్ చేస్తుంది. మీరు జనరల్గా రెగ్యులర్గా మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం కదా, కొన్ని సీరియల్స్ అవి చూస్తూ ఉంటారు, కొన్ని పాత సినిమాలు చూస్తూ ఉంటారు. అప్పుడు మనకి అంత మంచి క్వాలిటీ అనిపించదు. అవి కూడా ఇవి చాలా మంచిగా అయితే బూస్ట్ చేసి కలర్స్ అనేది అప్ స్కేల్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే కొంచెం స్కిన్కి ఒక సాఫ్ట్నెస్ యాడ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఇంకొంచెం బెటర్గా అయితే మనకి పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఏవైతే కలర్స్ ఉన్నాయో RGB కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా యాక్యురేట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఐ మీద కూడా అంత ఎఫెక్ట్ కూడా పడదనమాట. సో టీవీ ఓవరాల్గా మీకు చాలా బాగుంటుంది. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి మనకి Alpha 7 Gen 8 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్, చాలా బాగుంటుంది. మీకు 2GB ర్యామ్తో వస్తుంది, 8GB స్టోరేజ్తో వస్తుంది. ఇది ఒకటి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది కానీ బట్ ఓవరాల్గా అయితే మాత్రం మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో సౌండ్ విషయానికి వస్తే దీని సౌండ్ వచ్చేటప్పుడు మీకు మరీ లౌడ్ అయితే ఉండదు కానీ దాంట్లో వచ్చినటువంటి ఏదైతే సౌండ్ ఉందో 20 వాట్ సౌండ్, ఈ సౌండ్ అయితే మాత్రం మీకు ఈవెన్ 80% పెట్టుకున్నప్పుడు కూడా మీకు చాలా మంచిగా ఉంటుంది. TCLలో మనం 40% పెట్టినప్పుడు మనం LGలో 100% పెట్టినప్పుడు కంపేర్ చేస్తే మనకి TCLలోనే 40% ఇంకా ఎక్కువ వస్తుంది లౌడ్నెస్. బట్ ఏదైతే వోకల్ క్లారిటీ ఉందో 40% దాటిన తర్వాత TCLలో మనకి అంత మంచిగా అయితే ఉండదు అనమాట. బట్ LGలో మీకు 80% 90% పెట్టినా సరే మీకు వోకల్ క్లారిటీ అనేది ఎవ్రీథింగ్ ఫైన్ అయితే ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రెజెంట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. 29,990 రూపాయల దగ్గర అయితే ఉంది. అదే మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 26,970 రూపాయల వరకు అయితే వస్తుంది అనమాట. అంటే నాకు ప్రైస్ కొంచెం ఎక్కువనే అనిపించింది.
వచ్చింది. బట్ దీనికి మనం సేల్లో కనుక చూసుకున్నట్లయితే 24,000 రూపాయల దగ్గర కూడా వచ్చింది. ఇది చాలా మంచిగా ఉండింది. అప్పుడు చాలా మంది కూడా పర్చేస్ చేశారు. అండ్ కొంతమంది కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు రైజ్ చేస్తూ ఉన్నారు. తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ల్యాగ్ అవుతుందని కొంతమంది అంటున్నారు, డిస్కనెక్టింగ్ ఇష్యూస్ కొంతమంది వస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఇప్పుడు నేను ఆ ప్రైస్ దగ్గర మాత్రం తీసుకోమని గట్టిగా అయితే చెప్పట్లేదు. ఎందుకు అనంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను చూస్తూ ఉన్నాను కాబట్టి నేను గట్టిగా అయితే చెప్పలేకపోతున్నాను అనమాట దాన్ని తీసుకోమని. ఒకవేళ ఇది మీకు 25,000 దగ్గర కనుక వచ్చిందని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు మరి మీరు 27,000 పెట్టి 28,000 పెట్టి లేదా కార్డ్ ఆఫర్ లేకుండా మీకు 30,000 రూపాయలు పెట్టేసి మీరు తీసుకోవాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను దీన్ని అయితే రికమెండ్ చేయట్లేదు. ఒకప్పుడు నేనే దీన్ని గట్టిగా రికమెండ్ చేశాను, బట్ ఇప్పుడు నేను దీన్ని అంత గట్టిగా రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే దీంట్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మధ్యలో వచ్చింది. దాని తర్వాత చాలా వరకు మారినట్టు అయితే నాకు అనిపిస్తుంది. నేను రిమోట్ కూడా ప్రెస్ చేసి చూసినప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి స్పీడ్ కూడా నాకు అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి నాకు టైం పడుతుంది. ఆప్టిమైజ్ అయిన తర్వాత అప్పుడు నీట్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి మీకు ఇన్ఫినిటీ విజన్ ఉంటుంది, విస్టా ప్రో కూడా ఉంటుంది. సో ఇవైతే నేను అంత గట్టిగా అయితే రికమెండ్ చేయను. మీ బడ్జెట్ కనుక ఒకవేళ స్ట్రిక్ట్లీ 23,000 24,000 రూపాయలే ఉంది, నాకు ఒక మంచి కంపెనీ టీవీ కావాలి అనుకుంటున్నారు అని అంటే మాత్రం అప్పుడు మీరు వీటి జోలికి అయితే వెళ్ళండి. కానీ మీకు అంత మంచిగా అయితే ఉండదు. మీకు వాయిస్ అసిస్ట్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేయరు. అదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకదానికి సోలార్ రిమోట్ ఉంటుంది, ఒకదానికి సోలార్ రిమోట్ కూడా ఉండదు. సో ఇవి చూసుకోండి. బట్ నేనైతే అంత గట్టిగా దీన్ని రికమెండ్ అయితే చేయట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఇంకొకటి మిస్ అయి ఉంటారు. నేను ఈ టీవీస్ ప్రీవియస్గా చెప్తూ ఉన్నప్పుడు మీకు లూమియో టీవీ చెప్పేవాడిని. బట్ ఇప్పుడు నేను లూమియో టీవీ చెప్పట్లేదు. ఎందుకు అనంటే 28,000 రూపాయల దగ్గర అయితే ఉందన్నమాట అది. అదే మనం సేల్లో చూసుకున్నట్లయితే మనకి 19,999 రూపాయలు అంటే 20,000 రూపాయలకు వచ్చింది. తర్వాత మనకి 21, 22 కూడా అయింది. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం ఖచ్చితంగా వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అవుతుంది. కానీ 28,000 రూపాయల దగ్గర మాత్రం నేను దాన్ని ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయట్లేదు. ఒకవేళ నా దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంది, నాకు స్పీడ్గా ఉండే ఒక టీవీ కావాలనుకుంటే అప్పుడు మీరు లూమియోకి అయితే వెళ్ళొచ్చు. కానీ ఆ బడ్జెట్ దగ్గర మాత్రం ఇప్పుడు కొనాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ నుంచి QLED టీవీ అనమాట. విజన్ AI QLED టీవీ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 4K అప్ స్కేలింగ్తో వస్తుంది. టైజన్ OS అయితే వస్తుంది అనమాట. అలాగే మనకి Q4 AI ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. అలాగే నాక్ సెక్యూరిటీ కూడా తీసుకొస్తున్నారు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. మీకు వాయిస్ సెర్చ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో చాలా బాగుంటుంది టీవీ అయితే మాత్రం. కాకపోతే మీకు ఎక్కడ కొంచెం నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అంటే కొన్ని స్కిన్ టోన్స్ చూస్తున్నప్పుడు లిటిల్ బిట్ నాకు కొంచెం వైట్గా అనిపిస్తున్నట్టుంది. కానీ బ్రైట్నెస్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి బ్రైట్నెస్ ఉంటుంది. కాకపోతే బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు అది ఒక్కటి చూసుకోవాలి. బట్ మీకు ఒక QLED టీవీ కావాలి అనుకుంటే మీకు LGలో కూడా QLED టీవీ అయితే దొరకదు. మీరు సోనీలో తీసుకున్నా మీకు QLED టీవీ అయితే దొరకదు. బట్ సామ్సంగ్లో మీకు ఒక QLED టీవీ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఒక మంచి బ్రాండ్ నుంచి మంచి బ్రైట్నెస్తో కూడా వస్తుంది. చాలా మంచి కలర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అందులో మీకు AI టెక్నాలజీ కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేశారనమాట. మీకు AI కలర్ బూస్ట్ అయితే చేస్తుంది. కొంచెం పిక్చర్ క్వాలిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. HDRలో కూడా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ దీంట్లో మనకి సోలార్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 4K అప్ స్కేలింగ్ కూడా ఉందన్నమాట. ఇవైతే నాకు చాలా బాగా అనిపించాయి. సో ఈ రెండు ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతాయి. మీరు ఒకవేళ సామ్సంగ్ నుంచి ఒక మంచి QLED తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మీకు బెస్ట్ టీవీ అయితే అవుతుంది. ఇక మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 41,500 రూపీస్ వరకు ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 39,300 రూపీస్ వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో అంతవరకు అయితే రావచ్చు అనమాట. బట్ ఆ ప్రైస్ దగ్గర మీరు 43 ఇంచెస్ తీసుకోవాలి అవద్దా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. నేను అంత ప్రైస్ పెట్టగలను అనుకుంటే మాత్రం మీరు దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ అక్కడే మీకు ఇంకొంచెం బడ్జెట్ వేసుకుంటే మనకి LG నుంచి QLED టీవీ కూడా అవైలబుల్ ఉంది. మీరు అది తీసుకుంటే అది కూడా మీకు చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఇంకా దీనికంటే కూడా అది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. బట్ నాకు సామ్సంగ్ నుంచి కావాలనుకుంటే మాత్రం దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా S22 M2 అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లోనే మనకి ఇంకొక సిరీస్ కూడా ఉంటుంది. S25 M2 అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే S25 M2 తీసుకోండి. అది మీకు కొంచెం బెటర్ ఉంటుంది. లేదు నా దగ్గర కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అని అనుకుంటే మీకు ఒక 3-4 వేలు తక్కువ ధర ప్రైస్లో మీకు S22 M2 అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. లైవ్ కలర్ ఆప్షన్స్తో వస్తుంది. గూగుల్ టీవీ వేస్తో వస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ మాత్రమే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. రెండింటికి ఉండదు డాల్బీ విజన్ సపోర్ట్. ఒకవేళ మీకు డీపర్ బ్లాక్స్ కావాలనుకున్నా, మంచి UI కావాలనుకున్నా కానీ ఇది మీకు ఒక మంచి యాక్యురేట్ కలర్స్ కూడా ఇవ్వగలుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అవుతుంది. సో మీకు 43 ఇంచెస్లో ద కింగ్ టీవీ అంటే మాత్రం ఆ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఖచ్చితంగా ఈ సోనీనే మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా మీకు మోషన్ ఫ్లో ఎక్సర్ సపోర్ట్ ఉండడం వల్ల కూడా మీకు ఇంకా చాలా మంచిగా అయితే ఉంటుంది అనమాట టీవీ ఎక్స్పీరియన్స్ అనేది. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఒకటి ఉంది ఒకటి లేదనేం లేదు. మీకు చూడడానికి పేరు పెట్టడానికి ఒక మైనస్ కూడా ఏం కనిపించదు. ఈవెన్ మీకు రిమోట్తో సహా అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది ఒక
అల్ట్రా హెచ్డి టీవీ. ఒకవేళ మీరు S22M2 తీసుకోవాలనుకుంటే మీకు ప్రైస్ వచ్చేటప్పటికి 38,500 అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 34,500 రూపాయలకి అయితే వస్తుంది. అదే మీరు దీంట్లోనే S25M2 తీసుకోవాలనుకుంటే మీకు 44,500 రూపాయలు అయితే కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 42,300 రూపాయలకి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ఒకవేళ మనీ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా S25M2 అయితే వెళ్ళిపోండి. ఇక్కడ మనకి ఇంకో టీవీ కూడా ఆల్టర్నేటివ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు దీనికి ఆల్టర్నేటివ్ గా అంటే కొంతమందికి సోనీ టీవీ అయితే నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం ఎల్జీ నుంచి ఎల్జీ QNED టీవీ అయితే ఉంటుంది. 8AA సిరీస్ అనమాట. చాలా బాగుంటుంది టీవీ అయితే. మీకు ఏదైతే S25M2 ప్రైస్ ఉందో దానికంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెడితే మీకు ఈ QNED టీవీ అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. వెబ్ ఓఎస్ తో వస్తుంది. మీకు ఏదైతే మ్యాజిక్ రిమోట్ ఉంటుందో దీనికి మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఉంది. మ్యాజిక్ రిమోట్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి UA8200 లాగా మ్యాజిక్ రిమోట్ ప్రొవైడ్ చేయకుండా అయితే లేదు. దీంట్లో మనకి మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు చాలా బాగుంటుంది. డాల్బీ అట్మాస్ మాత్రమే సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉండదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని ప్రాసెసింగ్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పుడు మనకి Alpha 7 Gen 8 ప్రాసెసర్ తో వస్తుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 48,500 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 43,500 రూపాయలకి అయితే ఇది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మీరు ఒకవేళ 43 ఇంచెస్ టీవీ తీసుకోవాలి అనుకుంటే వీటిలోనే మీకు సైజెస్ అయితే ఉన్నాయి. సో వీటిని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. సో గైస్ ఇక మనం మాట్లాడుకోవాల్సింది 55 ఇంచెస్ గురించి అనమాట. సో 55 ఇంచెస్ అన్నాను కదా అని దీన్ని మీరు సపరేట్ టాపిక్ గా చూడొద్దు. ఎందుకు అని అంటే నేను ఇంతవరకు ఏవైతే మీకు TCL దగ్గర నుంచి కూకా కానీ అలాగే మీకు సామ్సంగ్ కానీ LG కానీ టీవీస్ అయితే చెప్పాను కదా, వీటిలో కూడా మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సైజెస్ని బట్టి మీకు 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు అవే కవర్ అయిపోతాయి. అవి కాక ఇంకా కొన్ని మనకి మినీ LED టీవీస్ అయితే ఉంటాయి. అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం చూసేది మినీ LED టీవీస్ గురించి అయితే చెప్తాను మీకు మెయిన్లీ. సో మినీ LED టీవీస్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 55 ఇంచెస్ గురించి మాట్లాడతాను. దీంట్లోనే మీకు 55 ఇంచెస్ ఉంటుంది, 65 ఇంచెస్ ఉంటుంది. కొన్నిట్లో మీకు 75 ఇంచెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కొన్నిట్లో మాత్రం మీకు ఓన్లీ 65 ఇంచెస్ వరకు మాత్రమే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టీవీ చూసుకున్నట్లయితే మనకి TCL నుంచి TCL C6K అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి C6KS కూడా ఉంటుంది. బట్ నేను ఇప్పుడు చెప్తున్నది C6K గురించి. ఇది మీకు 512+ డిమ్మింగ్ జోన్స్ తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ తో వస్తుంది. ఓంక్యో స్పీకర్స్ అయితే ఉంటాయి. 40 వాట్ సౌండ్ అయితే మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఏదైతే మీకు అమెజాన్ లో Q6C అయితే ఉందో సేమ్ మోడల్ అనమాట. ఇది ప్రైస్ కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది. మీకు అప్రాక్సిమేట్లీ ప్రైస్ వచ్చేటప్పటికి 46,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 43,000 రూపాయలకి వస్తుంది. ఇదే 43,000 రూపాయలకి మీకు అమెజాన్ లోకి వెళ్తే Q6C కూడా అవైలబుల్ ఉంటుంది. రెండు కూడా సేమ్ టీవీస్ VA ప్యానల్ తో వస్తాయి. బ్లాక్ లెవెల్స్ మాత్రం అదిరిపోతాయి. అప్ టు 900 నిట్స్ వరకు మనకి పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. బ్రైట్నెస్ మాత్రం అసలు మీకు ఎలాంటి డోకా ఉండదు. RGB కలర్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. VA ప్యానల్ కాబట్టి బ్లాక్స్ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. RGB కలర్స్ మనకి చాలా యాక్యురేట్ గా కూడా కనిపిస్తూ ఉంటాయి. సైడ్ వ్యూవింగ్ యాంగిల్ విషయంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. బట్ VA ప్యానల్ కాబట్టి మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ చాలా బాగుంటుంది. ఫీచర్స్ చూస్తే మాత్రం మతిపోయే ఫీచర్స్ అయితే మాత్రం దీంట్లో ఉంటాయి అనమాట. 512+ లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి. ఫ్లిప్కార్ట్ లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు C6Kని పర్చేస్ చేయొచ్చు. లేదు నేను అమెజాన్ లో పర్చేస్ చేస్తాను అనుకుంటే Q6Cని పర్చేస్ చేయొచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ లో కూడా ఉంటాయి. ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ లో ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అమెజాన్ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మీరు ఒకవేళ ఈ టీవీలు కొనాలనుకుంటే. లేదు అనుకుంటే మనకి ఇక్కడ సోనీ నుంచి సోనీ బ్రావియా 3 అయితే ఉంటుంది. ఈ సోనీ బ్రావియా 3 వచ్చేసి మనకి X1 ప్రాసెసర్ తో అయితే వస్తుంది అనమాట. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, గూగుల్ టీవీ OS తో కూడా వస్తుంది. సో మనం ఎప్పుడైతే సోనీ బ్రావియా 3కి వెళ్తామో ఇక్కడ మనకి డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసిన ఏదైతే బ్రావియా 2 ఉన్నాయో వాటిలో మనకి ఓన్లీ డాల్బీ అట్మాస్ మాత్రమే ఉండేది. ఇక్కడ మనకి డాల్బీ విజన్ కూడా యాడ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఒకవేళ డాల్బీ విజన్ కావాలనుకుంటే మీరు ఈ టీవీని మాత్రం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో వీటిలో కూడా మనకి 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ కూడా మీకు అవైలబుల్ ఉంది. 75 ఇంచెస్ వచ్చేటప్పుడు మీకు 1,00,000 రూపాయలు అయితే దాటి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 68,500 రూపాయల వరకు పడుతుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 62,500 రూపాయలకి అయితే వస్తుంది. 75 ఇంచెస్ టీవీ వచ్చేటప్పుడు మీకు 1,25,000 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 1,15,000 అయితే వస్తుంది. అండ్ ఇదే కాదు ఇక్కడ మనకి బ్రావియా 5 అయితే ఉంటుంది. బ్రావియా 5 లోకి వచ్చేటప్పటికి మనకి మినీ LED అయితే ఉంటాయి అనమాట. సో మినీ LED మనకి సోనీ నుంచి వస్తుందంటే అసలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. పిక్చర్ క్వాలిటీ ఏకదమ్ ఉంటుంది. అసలు ఇచ్చి పడేస్తుంది పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం. అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. అంత మంచిగా అయితే ఉంటుంది. అండ్ మనకి ఈ బ్రావియా 5 ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పుడు మనకి XR ప్రాసెసర్ తో వస్తుంది. XR కాంట్రాస్ట్ బూస్టర్ తో కూడా వస్తుంది. అలాగే మనకి XR బ్యాక్లైట్ మాస్టర్ డ్రైవ్ తో కూడా వస్తుంది అనమాట. అలాగే గూగుల్ టీవీ OS తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. ఇంక మనకి మినీ LED సోనీ లాంటి టీవీలో వస్తుంది అని అంటే మాత్రం
ప్రతి ఆప్షన్ ఉంటుంది. అసలు మిమ్మల్ని 100% సాటిస్ఫై చేస్తుంది. మీరు కనుక మనీ పెట్టుకోగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. ఇది మాత్రమే కాదు, మీకు ఇంకా బ్రావియా 7 ఉంటుంది, బ్రావియా 8 కూడా ఉంటుంది. మీరు అవి కూడా చూస్ చేసుకోవచ్చు. మీకు ఓఎల్ఈడీలు కూడా వస్తాయన్నమాట. సో అక్కడ మీకు ప్రైస్ అనేవి చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఇకపోతే మనం దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇది మనకి 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలంటే మనకి మినీ ఎల్ఈడి 1,10,000 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మనం కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 1,07,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ప్రైస్ మనకి ఇక్కడికే మనకి 1,00,000 రూపీస్ అయితే దాటేసింది. సో ఇప్పటి వరకు నేను ఏవైతే టీవీస్ చెప్పానో ఈ టీవీస్ అన్ని కూడా మీకు 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల నుంచి 1,10,000 రూపాయల వరకు అయితే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. ఇంకా మీరు సైజెస్ పెంచే కొద్దీ వీటి యొక్క ప్రైజెస్ కూడా మీకు పెరిగిపోతూ ఉంటాయి. సో మీరు కనుక టీవీ తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టీవీస్ మాత్రమే తీసుకోండి. ఇవి మీకు చాలా మంచి టీవీస్ అయితే అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను ఏవైతే టీవీస్ చెప్పానో వాటి యొక్క అన్ని లింక్స్ అనేవి ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ట్యాగ్ చేసి పెడతాను. ఏవైతే మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి అవి మాత్రం డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయి లింక్స్ అన్ని. ఫ్లిప్కార్ట్ మాత్రం ట్యాగ్ చేసి పెడతాను. లేదు ఈ ప్రోడక్ట్స్లో ఏది కొనాలని మీకు ఏదైనా డౌట్ వచ్చింది ఎప్పుడైనా సరే అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. మీకోసం ఏదైనా ఒక ప్రోడక్ట్ నేను మీకు సజెస్ట్ చేయగలను. అది వాషింగ్ మిషన్ కావచ్చు, రిఫ్రిజిరేటర్ కావచ్చు, టీవీ కావచ్చు, హోమ్ థియేటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఏదైనా సరే ఏ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి సజెషన్ మీరు నా నుంచి తీసుకోవాలనుకున్న ఆ మొబైల్ నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద మీకు హైప్ బటన్ వస్తుంది, హైప్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు ఇంతవరకు ఏ టీవీ యూస్ చేస్తున్నారు అనేది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.